ఈ అద్భుతమైన మూలకథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చారిత్రక ఉపమానాన్ని అంటే అంతులేని ప్రేమ, విముక్తికి సంబంధించిన ఒక లోతైన కథను పరిశీలించబోతున్నాం. మనిషి ఎంత దూరం దారితప్పినా తిరిగి క్షమాపణ పొందడం ఎలా సాధ్యమవుతుందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఆ తండ్రి కొడుకుల భావోద్వేగ ప్రయాణాన్ని మనం కూడా కలిసి అనుభూతి చెందుదాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్దాం. ముందుగా ఒక అత్యంత ముఖ్యమైన బలమైన ప్రశ్న చుట్టూ మన విశ్లేషణను ప్రారంభిద్దాం. సర్వస్వాన్ని వృధా చేసిన వ్యక్తికి అసలు నిజమైన క్షమాపణ దొరుకుతుందా? ఒక మనిషి తన జీవితంలో అన్నీ కోల్పోయి దొరికిన ప్రతి అవకాశాన్ని నాశనం చేసుకుని ఘోరమైన తప్పులు చేసిన తర్వాత కూడా అతన్ని ఎవరైనా మనస్ఫూర్తిగా క్షమించగలరా? అసలిది సాధ్యమేనా? ఈ ప్రశ్న చుట్టూనే మన మొత్తం కథ తిరుగుతుంది. మనం ముందుకు వెళ్లే కొద్దీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇక మొదటి విభాగం ఆస్తి కోసం అభ్యర్థన. ఇది సంపద కోసం చేసిన ఒక తొందరపాటు డిమాండ్ అని చెప్పుకోవచ్చు. ఈ కథ ఇద్దరు కుమారులున్న ఒక ధనవంతుడైన తండ్రితో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, చిన్న కుమారుడు వచ్చి భవిష్యత్తులో తనకు రావలసిన ఆస్తి వాటాను ఇప్పుడే వెంటనే ఇచ్చేయాలని పట్టుబడతాడు. అసలు తండ్రి బ్రతికి ఉండగానే ఆస్తిని పంచమనడగడం ఏ తండ్రికైనా ఎంత బాధాకరమైన విషయం, అవునా? కాని ఇక్కడ తండ్రి తన మనసు ఎంతగా ముక్కలైనా సరే ఆ యువకుడి నిర్ణయాన్ని గౌరవించి ఆస్తిని పంచి ఇస్తాడు. తప్పు అని తెలిసినా సరే కొడుకుకి ఆ స్వేచ్ఛనివ్వడం ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. అదే ఘోరమైన పతనం. ఇది ఆ యువకుడు అట్టడుగు స్థాయికి పడిపోయిన ప్రయాణం. ఆస్తి చేతికి వచ్చిన వెంటనే ఆ యువకుడి పతనం ఎంత వేగంగా, ఎంత దారుణంగా జరిగిందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. మొదటి రోజు ఆస్తి అడిగాడు. మొదటి వారంలోనే ఆ డబ్బు తీసుకుని ఇల్లు వదిలి ఎక్కడికో దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఇక స్వేచ్ఛ దొరికింది గదాని కొన్ని నెలలకే వ్యసనాలకు బానిసై తన సంపాదనంతా నీళ్లలా ఖర్చు చేసేశాడు. ఖచ్చితంగా 1 సంవత్సరం గడిచేసరికి ఆ దేశంలో భయంకరమైన కరువు రావడం, ఇతని దగ్గర డబ్బంతా అయిపోవడం, చివరికి పందులను మేపే స్థితికి దిగజారిపోవడం జరిగిపోయాయి. అంటే సర్వ అధికారాలున్న అత్యున్నత స్థాయి నుండి అత్యంత అవమానకరమైన స్థాయికి పతనం ఎంత వేగంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం ప్రయాణంలో అట్టడుగు స్థాయి అత్యంత దారుణమైన పరిస్థితి ఏమిటంటే, అతనికి పందులు తినే ఆహారం కూడా దొరకలేదు. అసలు ఊహించగలమా? అతని ఆకలి ఎంత తీవ్రంగా మారిందంటే, మనుషులు తినే ఆహారం సంగతి దేవుడెరుగు, కనీసం ఆ పందులు తినే పొట్టు కూడా దొరకని దయనీయ స్థితికి పడిపోయాడు. డబ్బు, హోదా, స్నేహితులు అన్నీ పోయాయి. బ్రతకడానికి ఒక పూట తిండి కూడా లేని అత్యంత దీనస్థితికి చేరుకున్నాడు. ఇక్కడే కథలో ఒక కీలక మలుపు. మూడవ విభాగం సత్యాన్ని గ్రహించడం లేదా వాస్తవానికి మేల్కొనడం అని చెప్పొచ్చు. మనిషి ఎప్పుడైతే ఆ అట్టడుగు స్థాయికి చేరుకుంటాడో అప్పుడే అతనిలోని అహంకారం పూర్తిగా కరిగిపోతోంది. అతని ఆలోచనల్లో ఒక మార్పు మొదలైంది. సరిగ్గా ఇక్కడే తన తండ్రి ఇంట్లో ఉన్న సమృద్ధి గురించిన జ్ఞాపకం అతనిలో ఒక చిన్న ఆశను రేకెత్తించింది. నా తండ్రి ఇంట్లో పనివాళ్లకు కూడా తినడానికి కావలసినంత తిండి ఉంది, కాని నేనిక్కడ ఇలా ఆకలితో చనిపోతున్నాను కదా అని తన తప్పును తెలుసుకున్నాడు. ఈ చిన్న ఆలోచనే అతని తదుపరి ప్రయాణానికి ఒక గొప్ప మార్పుకి పునాది వేసింది. పశ్చాత్తాపం చెందడానికి అతనొక స్పష్టమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ముందుగా తాను చేసిన ఘోరమైన తప్పును గుర్తించడం, ఆ తర్వాత తన అహంకారాన్ని పక్కనబెట్టి వినయంతో తిరిగి వెళ్లాలని ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం. ఇది కేవలం మనసులో అనుకుని ఆగిపోనేది సుమా, భౌతికంగా ఆ ప్రయాణాన్ని ప్రారంభించడం. మరియు చివరగా తన తండ్రి ముందు తన తప్పును పూర్తిగా ఒప్పుకోవాలని సిద్ధపడటం. చూశారా? ఇది కేవలం ఒక ఆలోచన కాదు, ఆచరణలో పెట్టిన ఒక స్పష్టమైన ప్రణాళిక. ఇక 4వ విభాగం తండ్రి క్షమాపణ. అంటే ఆచరణలో కృప ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తాం. కొడుకు తిరుగు ప్రయాణం మొదలైంది గదా, ఇప్పుడు ఒక్కసారి ఆ తండ్రి వైపు చూద్దాం. సాధారణంగా ఆస్తిని నాశనం చేసి దిక్కులేని స్థితిలో వచ్చిన కొడుకుని చూసి ఏ తండ్రైనా ఏం చేస్తాడు? కోప్పడతాడు, చీకొడతాడు. కాని ఇక్కడ తండ్రి తన కొడుకు రాకకోసం అనుదినం ఎదురుచూస్తూనే ఉన్నాడు. కొడుకు ఇంకా దూరంలో ఉండగానే అతన్ని చూసి తన వయసును, తన హోదాను పక్కన పెట్టి ఏమాత్రం ఆలోచించకుండా పరుగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఇది తక్షణమే వ్యక్తమైన ఒక అపారమైన ప్రేమ. అసలిలాంటి స్పందన ఎవరైనా ఊహిస్తారా? తండ్రి చూపించిన ఆ ఊహించని ప్రేమను చూసిన తర్వాత కుమారుడు ఎంతో వినయంతో, కన్నీళ్లతో తన తప్పును అంగీకరిస్తూ ఇలా అంటాడు: నాన్నా, నేను దేవునికి, మీకీ వ్యతిరేకంగా పాపం చేశాను. తనలో అహంకారమనేది
ఏ కోశాన మిగల్లేదని చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఇది అత్యంత సంపూర్ణమైన నిజాయితీతో కూడిన పశ్చాత్తాపం. ఒక్కసారి క్షణాల్లో పరిస్థితి ఎలా మారిపోయిందో ఇక్కడ గమనించండి. ఒకప్పుడు ఆకలి, ఒంటరితనంతో పందులను మేపిన అట్టడుగు స్థితి ఎక్కడా? గొప్ప వస్త్రాలు, విందుతో లభించిన ఘనమైన స్వాగతం ఎక్కడా? చిరిగిన బట్టల స్థానంలో కొత్త వస్త్రాలు వచ్చాయి. ఆకలితో మాడిన కడుపుకి గొప్ప విందు ఏర్పాటు చేయబడింది. ఒక పనివాడిలా కాకుండా తిరిగి కుమారుడిగా పూర్తిస్థాయిలో స్వీకరించబడ్డాడు. ఈ మార్పు ఎంత సంపూర్ణంగా, ఎంత ఆశ్చర్యకరంగా జరిగిందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది గదా. ఇక చివరిగా 5వ విభాగం, ప్రేమ మరియు క్షమాపణ. ఈ కథలోని అసలైన ఆధ్యాత్మిక పాఠం ఇదే. యేసయ్య ఈ ఉపమానం ద్వారా ఒక సార్వత్రికమైన, అత్యంత గొప్ప విషయాన్ని బోధిస్తున్నారు. జీవితంలో దారి తప్పిన వారిని దేవుడు ఎలా చూస్తాడనేది ఇది స్పష్టంగా వివరిస్తుంది. ఇక్కడ మనం గ్రహించాల్సిన కీలకమైన అంశమొకటుంది. అదేమిటంటే, దైవికమైన అంగీకారాన్ని లేదా క్షమాపణను ఎవరూ కష్టపడి సంపాదించుకోలేరు. అది వారి అర్హతను బట్టి వచ్చేది కాదు. వారు ఎంత దూరం వెళ్ళినా సరే, తప్పు తెలుసుకొని తిరిగి వచ్చే ప్రతి ఒక్కరికీ అది ఉచితంగా, ప్రేమతో ఇవ్వబడుతుందని ఈ కథ మనకు దృఢంగా తెలియజేస్తోంది. అక్కడ ఎప్పుడూ ఒక పూర్తి అంగీకారం మనకోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. మనమెప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అంతిమ సత్యం ఇదే. దేవుని క్షమాపణకు, ఆయన ప్రేమకు ఎలాంటి హద్దులూ లేవు. ఒక మనిషి ఎంత దారుణంగా పడిపోయినా, ఎన్ని గొప్ప అవకాశాలు వృధా చేసినా సరే, నిజాయితీగా తిరిగి వచ్చినప్పుడు ఆ హద్దులు లేని ప్రేమ 2 చేతులు చాచి ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ స్థాయి కృపను దాటిపోయే అంత పెద్ద తప్పు ప్రపంచంలో ఏదీ లేదు, ఖచ్చితంగా లేదు. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ప్రశ్నను మనమందరం కాసేపు ఆలోచించాలి. ఎలాంటి షరతులు లేని ప్రేమ మరియు అంతులేని కృపతో కూడిన ఒక గొప్ప విందు మనకోసం ఎదురుచూస్తున్నప్పుడు, తిరిగి వెళ్లే ఆ మొదటి అడుగు వేయకుండా ఎవరినైనా ఏది ఆపుతుంది? అది మన అహంకారమా, లేక ఎదుటివారు మనని క్షమిస్తారో లేదో అన్న భయమా? ఒక్కసారి ఆలోచించండి. ఆ మొదటి అడుగు వేయడమే ఈ మొత్తం కథలోని అసలైన రహస్యం. ఈ విశ్లేషణతో క్షమాపణ యొక్క నిజమైన శక్తిని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. అంతులేని ఆ ప్రేమను మనందరం ఆస్వాదిద్దాం.